నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ఈరోజు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేత గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే మనకున్నటువంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మనం ఇప్పుడు డాక్టర్ గారిని కలవడానికి వచ్చాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి, ఫైన్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? యా, ఫైన్ మ్యామ్. హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి? అసలు ఇది హెచ్పివి వ్యాక్సిన్ వల్ల గర్భాశయ క్యాన్సర్ని ఎట్లా నివారిస్తుంది మ్యామ్? హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ నుంచి ప్రొటెక్షన్ తీసుకునే వ్యాక్సిన్ అన్నమాట. ఓకే. సో ఈ వ్యాక్సిన్ మెయిన్ గా సర్విక్స్ ని టార్గెట్ చేస్తుంది, విచ్ ఇస్ మోర్ ప్రోన్ ఫర్ ఈ ఇన్ఫెక్షన్స్, హెచ్పివి ఇన్ఫెక్షన్స్. ఈ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ కి మాత్రమే కాకుండా వార్డ్స్ కి, జెనైటల్ వార్డ్స్ కూడా కామన్ గా చూస్తుంటాం. ఎవరికైతే అబ్నార్మల్ సెక్షువల్ ప్రాక్టీసెస్ ఉంటాయో, లేదంటే వాళ్ళకి హెచ్పివి అటాక్ చేసి జెనైటల్ వార్డ్స్ లాగా ఉన్నాయో, వాళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఇస్తుందండి. దీనివల్ల గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఉండడానికి గల కారణాలు ఏంటి మ్యామ్? మనకి గర్భాశయ క్యాన్సర్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఈ ఇన్ఫెక్షన్, హ్యూమన్ పాపిలోమా వైరస్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ ద్వారా సర్వైకల్ సెల్స్ లో జరిగే చేంజెస్, ప్రీ మ్యాలిగ్నెంట్ చేంజ్ అంటే క్యాన్సర్ కి ముందు అండ్ క్యాన్సర్ లాగా మెల్లమెల్లగా మారడం, అదనమాట డిసీజ్ కోర్స్. సో దాన్ని టార్గెట్ చేయడానికి ఆ వ్యాక్సిన్, ఆ వైరస్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఈ వ్యాక్సిన్ ని లాంచ్ చేశారనమాట. ముఖ్యంగా ఇప్పుడు మోడీ గారు 14 ఏళ్ల లోపు చిన్నారులకి ఈ వ్యాక్సిన్ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు. సో ఎందుకు మ్యామ్ ఈ 14 ఇయర్స్, అండర్ 14 ఇయర్ గర్ల్స్కి ఎందుకు హెచ్పివి వ్యాక్సిన్ ఇంపార్టెంట్ అంటారు? సో ఇది గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ కూడా తీసుకోవచ్చు అండి, కానీ మన ఫస్ట్ అయితే గర్ల్స్ కి, ఈ డ్రైవ్ లో గర్ల్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మెయిన్ గా ఏంటంటే ఈ ఏజ్ లో వాళ్ళు, టెండర్ ఏజ్ లో ఏంటంటే వాళ్ళ రిప్రొడక్టివ్ సిస్టమ్ అప్పుడప్పుడే మెచ్యూర్ అవుతుంది. అండ్ ఏంటంటే వాళ్ళకి ఈ టైంలో మనం వ్యాక్సినేట్ చేయగలిగితే వాళ్ళకి ప్రొటెక్షన్ బెటర్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ 90 to 95% వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేస్తుందండి వైరస్ అంటే. సో ఈ వయసులో ఇవ్వడం వల్ల వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ ఏ ఇన్ఫెక్షన్స్ ఎక్స్పోజర్ లేని టెండర్ ఏజ్ లో కాబట్టి ఎఫెక్టివ్ గా ఉంటుంది ఇప్పుడు ఈ చిన్న వాళ్ళకి ఇస్తే. ఓకే. అంటే ఇది పబర్టీ ప్యూబర్టీ కాకముందు వేయించవచ్చా ఈ వ్యాక్సిన్ని, లేదా అయిన వాళ్ళు పిల్లలకి వేయించడం జరుగుతుందా? సో ఇది ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి 9 years లో, అంటే ఇండియాలో మనం ఒక 10 to 11 years కి మెచ్యూర్ అవడం చూస్తుంటాము. ఈ జనరేషన్ లో అలా లేదు సిచ్యువేషన్. ఈ జనరేషన్ లో అది మారిపోయింది అసలు. ఆల్మోస్ట్ 8 to 9 వచ్చింది, కానీ దాంతో సంబంధం లేకుండా మనం 9 years నుంచి కూడా ఇవ్వచ్చండి సేఫ్ గానే. 9 to 14, 9 to 15 అది పర్ఫెక్ట్ ఏజ్ గ్రూప్ లో ఇవ్వచ్చు, ప్యూబర్టీ అయినా కాకపోయినా. సో బిఫోర్ అండర్ 14 years to 18 years మా 9 to 14 years. 9 to 14 years 9 to 15 years. 15 years వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. సో మ్యామ్, ఈ వ్యాక్సిన్ వల్ల తల్లిదండ్రులకి ఎన్నో అపోహలు ఉన్నాయి. సో ఈ వ్యాక్సిన్ వేయించడం వల్ల సంతానోత్పత్తి తగ్గుతుంది అనే అపోహ ఉంది, అది ఎంతవరకు నిజమంటారు? ఈ వ్యాక్సిన్ చాలా సేఫ్ అండి, ఎందుకంటే చాలా ట్రయల్స్ అయ్యాక మాత్రమే వ్యాక్సిన్స్ ని రిలీజ్ చేస్తారు. ఈ వ్యాక్సిన్ కి ఫర్టిలిటీకి ఎటువంటి సంబంధం లేదు. భయం ఉండడం నిజమే, ఎందుకంటే ఇది క్యాన్సర్ కి సంబంధించిన వ్యాక్సిన్ కాబట్టి, క్యాన్సర్ ని నివారించే వ్యాక్సిన్ కాబట్టి. సో ఏంటంటే ఈ వ్యాక్సిన్ ఇస్తే రేపు పొద్దున, అంటే వాళ్ళకి ఆ థాట్ ఉంటుంది, రేపు పొద్దున నా పిల్లలు క్యాన్సర్ రావచ్చా అని. అలా ఏం జరగదు. ఈ వ్యాక్సిన్ చాలా సేఫ్. మల్టిపుల్ ట్రయల్స్ అయినాకే త్రూ అవుట్ ద వరల్డ్ ఇది లాంచ్ చేశారు. ఓకే. భారతదేశంలోనే కాకుండా వేరే దేశాల్లో ఆల్రెడీ వ్యాక్సినేట్ చేస్తున్నారు. సో ఫార్ స్టడీస్ ప్రకారం అయితే ఫర్టిలిటీ పైన కానీ, లేదంటే వాళ్ళపైన ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ ఉంటాయి, వాటిపైన కానీ ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ టైంలో వ్యాక్సిన్ వేసుకున్నారు పిల్లలు, సర్టన్ ఏజ్, ఒక 9 yearsకి, మళ్ళీ తర్వాత కూడా వేయించుకోవడం, సర్టన్ టైంకి వేయించుకోవడం అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ డోస్. మనం ఇప్పుడు ఇది ఇచ్చేది మనం ఫస్ట్ డోస్. దీని తర్వాత ఒక బూస్టర్ ఇస్తాం. ఈ చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి 2 doses అంటాము, అంటే ఫస్ట్ డోస్ అండ్ ఒక బూస్టర్ డోస్. బూస్టర్ డోస్ 6 to 12 months గ్యాప్లో వేసేసేయచ్చు సెకండ్ డోస్. సో దాంతో వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. లైఫ్ లాంగ్. ఓకే. అండ్ ఆల్సో ఇంకొక డౌట్ ఏంటంటే మ్యామ్, ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 100% గర్భాశయ క్యాన్సర్ రాదు అనడానికి ఏదైనా ఆధారం ఉందంటారా? సో దెర్ ఇస్ నథింగ్ లైక్ 100% అండి. ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్ నుంచి వచ్చే సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ మాత్రం చాలా వరకు తగ్గుతుంది. అబౌట్ 90% దాకా ప్రొటెక్షన్ అయితే వస్తుంది. ఓకే.
100% అని చెప్పడానికి లేదు. కాకపోతే ఏంటంటే పీరియాడిక్గా స్క్రీన్ చేసుకోవాలి. వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా పాప్స్మియర్స్తో కానీ సర్వైకల్ బయాప్సీ యాజ్ వెల్ యాజ్ సర్విక్స్లో కూడా మనం హెచ్పివి వ్యాక్సిన్ టెస్ట్ చేస్తాం. సో ఇట్లా పీరియాడిక్ స్క్రీనింగ్ చేసుకుంటూ ఉంటే డిపెండింగ్ ఆన్ దేర్ ఏజ్ గ్రూప్ వాళ్ళని పీరియాడిక్గా 3 ఇయర్లీ ఆర్ 5 ఇయర్లీ స్క్రీన్ చేస్తే వాళ్ళు సేఫ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఏ టైంలో ఈ డోసేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది మ్యామ్? సర్టన్ అంటే ఇన్ని ఇయర్స్కి డోస్ వేసుకోవాలి, ఇన్ని ఇయర్స్కి స్క్రీనింగ్ అనేది చేసుకోవాలి. సో చేసుకుంటూ ఉండాలా స్క్రీనింగ్ అనేది కంపల్సరీ? స్క్రీనింగ్ అయితే మనం పాప్స్మియర్స్ కంపల్సరీగా చేయించుకోవాలి. ఈవెన్ అంటే వ్యాక్సినేటెడ్ ఇండివిజువల్స్లో అయినా సరే 21 ఇయర్స్ దాటితే పాప్స్మియర్ 21 ఇయర్స్ అనే కాదు, ఎవరైతే సెక్షువల్గా యాక్టివ్ ఉంటారో వాళ్ళకి పాప్స్మియర్స్ చేసుకోవాలి. 3 ఇయర్లీ ఒకసారి కంపల్సరీగా చేయించుకోవాలి. ఓకే. డోసేజ్ ఎన్ని ఇయర్స్కి ఉంటుంది మ్యామ్? అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా మనం ఫస్ట్ డోస్ తీసుకుంటాం కదా, ఈ చిన్న ఏజ్ గ్రూప్లో 9 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో 2 డోసెస్ ఇస్తాము. ఫస్ట్ డోస్ ఈరోజు 0 ఇచ్చిన డోస్ పేరు 0 అనుకోండి. ఒక 6 to 12 monthsలో సెకండ్ డోస్ ఇస్తామన్నమాట. అది బూస్టర్ డోస్ అవుతుంది. ఎవరైతే సెక్షువల్గా యాక్టివ్గా ఉంటారో, సో లేదంటే ఎవరైతే హై రిస్క్ గ్రూప్స్ ఉంటాయో, అంటే అడాల్సెంట్ ఇండివిజువల్స్లో కూడా అబ్నార్మల్ సెక్షువల్ ప్రాక్టీసెస్ ఉంటాయి కదా, వాళ్ళలో 3 డోసెస్ అని రికమెండ్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ మనము యూజువల్గా అబౌట్ 21 వాళ్ళకి 3 డోసెస్ రికమెండ్ చేస్తాము. ఓకే. 0 అంటే ఈ రోజు తీసుకుంటే ఒక 2 months తర్వాత ఒక డోసు, 6 months తర్వాత ఒక డోసు. సో 3 డోసెస్ రికమెండ్ చేస్తామండి. ఓకే. ఈ ప్రతిష్టాత్మక డ్రైవ్లో మ్యామ్ మీరు తల్లిదండ్రులకి ముఖ్యంగా అలాగే పిల్లలకి మీరు ఇచ్చే ఆరోగ్య సూచనలు ఏం చెప్తారు? సో తల్లిదండ్రులు మెయిన్గా భయం అనేది తీసేసేయండి. ఇది చాలా సేఫ్ వ్యాక్సిన్. మల్టిపుల్ ట్రయల్స్ అయ్యాక మాత్రమే ఇది రిలీజ్ చేశారు బయటికి. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అంటే చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే, ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర ఏమన్నా పెయిన్ లాగా రావడం, రెడ్నెస్ లాగా రావడము, లేదంటే మేబీ మైల్డ్ ఫీవర్ లాగా రావడం, అంతే తప్ప అనఫిలాక్స్ అంటే మొత్తం బాడీ అంతా ఫిట్స్ లాగా వచ్చి అలా షాక్లోకి వెళ్ళడం, అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్. అసలు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ పర్సంటేజ్ అనుకోండి. మరి ఈ సెన్సిటివ్ ఇండివిజువల్స్లో మేబీ అంతే తప్ప, కానీ అసలు ఇది ఓవరాల్గా దీని సేఫ్టీ ప్రొఫైల్ చాలా ఎక్కువ ఉంది. అందుకే అంత ధైర్యంతో పిల్లలకి వ్యాక్సినేషన్ అంటే అంత ఈజీ కాదు కదండి. సో మల్టిపుల్ ట్రయల్స్ తర్వాత మాత్రమే ఇది రిలీజ్ చేశారు బయట. మేడం, ఇది వైద్యపరమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయంటారా? ఎస్, డెఫినెట్లీ. సో చాలా ట్రయల్స్ అయ్యాయండి ఈ వ్యాక్సిన్ పైన. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ విచ్ ఇస్ లీడింగ్ టు హైయెస్ట్ మార్టాలిటీ ఇన్ ఫీమేల్స్ అండి. అంటే ఆడవాళ్ళ ప్రాణాలు తీసే అతి పెద్ద క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే. సో అది ఆడవాళ్ళకు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఇవి రెండు టాప్ మోస్ట్ క్యాన్సర్స్ అనమాట. ఫస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అని చెప్పొచ్చు. ఈ వ్యాక్సిన్ ఆధారాలు ఉన్నాయని అడిగారు. ఆధారాలు ఇది అంతా కూడా మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. అంటే ఒక పర్టికులర్ మెడిసిన్ బయటికి మార్కెట్లోకి రిలీజ్ అవ్వాలంటే మల్టిపుల్ లెవెల్స్లో క్లినికల్ ట్రయల్స్ అవుతాయి. అవన్నీ పాస్ అయితే మాత్రమే దీనికి బయటికి వచ్చి మనకి పబ్లిక్లోకి రిలీజ్ చేసి జనాలకి ఇవ్వడం జరుగుతుంది. హ్యూమన్స్ పైన జరుగుతాయి, యానిమల్స్ పైన ఇవన్నీ ట్రయల్స్ జరుగుతాయండి. సో ముఖ్యంగా పేరెంట్స్ పరంగా అయితే మీరేమీ భయపడద్దండి. యూ కెన్ సేఫ్లీ గెట్ యువర్ చైల్డ్ వ్యాక్సినేటెడ్. వెదర్ ఇట్ ఈస్ బాయ్ ఆర్ గర్ల్, యూ కెన్ గెట్ హెచ్పివి వ్యాక్సినేషన్ డన్. ప్రస్తుతానికి మన గవర్నమెంట్ ఫీమేల్స్కి లాంచ్ చేసింది, కానీ త్వరలో ఐ థింక్ దే హ్యావ్ గుడ్ ప్రోగ్రామ్స్ ఫర్ బాయ్స్ యాజ్ వెల్ యాజ్ ఎల్డర్లీ పీపుల్, మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా యూనివర్సల్గా వ్యాక్సినేట్ చేద్దామనే ఇంటెన్షన్తోనే ఉందని అనుకుంటున్నాను. ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతాయా మ్యామ్ వ్యాక్సిన్స్ అనేవి ఇప్పుడు? సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది 2 types ఉంటుంది. ఒకటి 9 strains కి ప్రొటెక్షన్ ఇస్తుంది, ఒకటి 4 strains అంటే మెయిన్లీ సర్వైకల్ క్యాన్సర్ని టార్గెట్ చేస్తూ ఈ 4 strain వ్యాక్సిన్. సో ఈ రెండిట్లో ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. సో 9 strains కొంచెం ఎక్స్పెన్సివ్, అరౌండ్ 9,000 to 10,000 రూపీస్ వరకు ఉంటుంది. ఈ 4 strains అరౌండ్ 2,000 to 4,000 రూపీస్ మధ్యలో అలా ఉంటుంది. డిఫరెంట్ కంపెనీస్ లాంచ్ చేసినవి డిఫరెంట్ ప్రైసింగ్ అలా ఉంటుంది. సో ఎవరికైతే ఈ ప్రోగ్రామ్ అందుబాటులో లేదో రైట్ నౌ, దే కెన్ ఆల్సో గెట్ వ్యాక్సినేటెడ్ అండి. ఇది దొరుకుతుంది వ్యాక్సిన్. మ్యామ్ ఒక చిన్న డౌట్. సో ఇది చిన్న పిల్లలకు మాత్రమే అన్నారు. సో ఆఫ్టర్ 18 years తర్వాత అంటే ఏజ్ గ్రూప్ ఎబో ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఈ వ్యాక్సిన్ అయితే అందరూ తీసుకోవచ్చు. అబౌవ్ 18 వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మోర్ దెన్ 21 years ఉన్న వాళ్ళకి 3 doses రికమెండ్ చేస్తాము. సో అది తీసుకోవాల్సి ఉంటుంది. అరౌండ్ 45 to 50 years వాళ్ళ వరకు వ్యాక్సినేట్ చేస్తాము. ఓకే. సో అప్పటి వరకు కూడా తీసుకోవచ్చు. ఓకే.
ఎబో ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా ఈ పెద్దవాళ్ళు కూడా సేమ్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సపోజ్ మ్యామ్ ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, సో ఆఫ్టర్ డెలివరీస్ అయిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటారు? ప్రెగ్నెన్సీలో యూజువల్గా ఈ వ్యాక్సిన్ అవాయిడ్ చేస్తామండి, కానీ ఈ లాక్టేషన్ ఫేజ్లో ఈ వ్యాక్సిన్ టోటలీ సేఫ్. వాళ్ళు తీసుకోవచ్చు. లాక్టేటింగ్ ఉమెన్ ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారో వాళ్ళు తీసుకోవచ్చు వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ ఆల్రెడీ సర్వికల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది అంటారు? ఈ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ ఎవరైతే ఆల్రెడీ సఫర్ అవుతున్నారో వాళ్ళకైతే ఇది ట్రీట్మెంట్ కాదు. ఓకే. ఇది ఎవరికైతే రాలేదో, ఎవరైతే హై రిస్క్లో ఉన్నారో వాళ్ళని ముందుగానే మనం వ్యాక్సినేట్ చేస్తే పెద్ద అంటే దాని డిజీజ్ సివియారిటీ తగ్గే అవకాశాలు ఉంటాయి. లెస్ గ్రేడ్కి అంటే ఇప్పుడు ఎవరైతే హై రిస్క్ క్యాన్సర్స్కి రిస్కీగా ఉన్నారు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు, అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న లేకపోతే అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం రిస్క్ తగ్గే అవకాశాలు ఉంటాయి. లో గ్రేడ్ క్యాన్సర్స్ లాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. గ్రేడింగ్ మారచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. హెచ్పివి వ్యాక్సిన్ గురించి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అలాగే తల్లిదండ్రులకు ఉన్న అపోహలు పొడగొట్టినందుకు చాలా థ్యాంక్స్ మ్యామ్. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. ఇట్స్ అ ప్రివిలేజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ టాపిక్ అండి.